నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులికే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులికే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. ఏం చెల్లిస్తారండి? పాడేశారు కదా అందరూ. దేవా, కృతజ్ఞతగా నీకేం చెల్లిస్తావు అని అడుగుతున్నాడు కదా యేసయ్య. ఏం చెల్లిస్తారు? నేను ఒకటి అడుగుతా. బుధవారం చర్చ్ డెడికేషన్ ఉంది. మీరు మీ ఆఫీసులకు సెలవు పెడతారా? మీరు వెళ్ళే ప్రాంతాలకు సెలవు పెట్టి వస్తారా? అడిగారు కదా, ఏం చెల్లించు యేసయ్యా అని. అవునా కదా? అవునా కదండి? మీరు మీ ఆఫీసులు సెలవు పెడతారా? మీరు మీ ఉద్యోగాలు సెలవు పెడతారా? మీరు మీ కాలేజీలకు సెలవు పెడతారా? మీరు అంటే పాట పాడుతున్నాం అనుకోవచ్చు. సిస్టర్ మమ్మల్ని ఇంటికి ఎక్కించేసింది. పాట పాడాం కదా, అంతే కదా, పాట పాడాం కదా. ఏమని పాడారు? నాకెన్నో మేలు చేస్తుంది, నీకేమి చెల్లిస్తాను. హల్లెలూయా. ఆయన బంగారం కోరలేదు, మనులు కోరలేదు, మాణిక్యాలు కోరలేదు. ఏం కోరాడండి? ఒక్క దినము ఆయన సన్నిధిలో గడపమని. దావీదు ఏమన్నాడు తెలుసా అండి? ఒక వరం అడుగుతున్నానయ్యా నిన్ను, ఒక వరం అడుగుతున్నాను. ఏంటంటే ఆ వరము, ఆ ఒక్క వరము ఏంటంటే 27వ కీర్తన. నిజంగా మన వరాలు కూడా అలాగే ఉండాలి. కానీ మనం ఏం అడుగుతామో, 4వ వచనం, 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. ఒక్కసారి అప్పటి ఒక వరం కాదు, ఒక్క వరం. కొన్ని మాటలు మనం నొక్కి మాట్లాడతాం. ఇది తప్పు, ఇది తప్ప అంటే ఇది తప్పు. ఇక్కడ ఏంటి? ఒక్కటే అడిగాడట, ఒక్క వరం అడిగితిని. అదేంటండి? అడిగి వెతుకుతున్నాడట. ఎందుకని? ఇచ్చేస్తున్నాడు కాబట్టి. పిల్లలకి ఈరోజు మదర్స్ డే కదా, ఈరోజు మదర్స్ డే అంటే డే ఒక్కరోజే ఉండదండి. సంవత్సరం అంతా తండ్రి పడే కష్టాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదయకాల ముందు నేను ఒక స్టేటస్ పెట్టాను. ఆ స్టేటస్ ఏముందంటే, భార్య తన భర్తని ఒక తండ్రిలా చూసుకుంటుందట. ఎందుకో తెలుసండి? తండ్రి తర్వాత ఒక పురుష స్థానాన్ని కలిగింది భర్తేనటండి. కాబట్టి ఆ భార్య, చాలా మంది చూడండి నాన్న నాన్న అని పిలుస్తారు. అది అర్థం కాని వారికి ఎవరేం చెప్పలేం. కానీ అది ఎలా తప్పవుతుంది? నాన్న ఎందుకు పిలుస్తుందని. భార్యలో భోజేషు మాత, భోజనం పెట్టేటప్పుడు ఒక తల్లి కనిపిస్తున్నప్పుడు, బాధ్యత వ్యవహరించి భర్త చేస్తున్నప్పుడు భర్తలో తండ్రి కనిపించడా? కనిపిస్తాడు కదండి, కనిపిస్తాడా లేదా? మరి అటువంటి భర్త ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నీ భార్య నమ్మకాన్ని నువ్వు వమ్ము చెయ్యొచ్చా? నీ మీద ఆధారపడిన నీ భార్యని నువ్వు వమ్ము చేసే నీ స్థానం ఏంటి? అంతే కదండి. నాన్న నాన్న అంటుంటే నిజమే, ఫాదర్స్ డే కొన్ని గిఫ్ట్లు తీసుకెళ్ళి పిల్లలు ఇస్తా ఉంటారు. ఆ పిల్లలు ఇవ్వడానికి ఒక తల్లే కదండి కారణం. ఆ తల్లిని మళ్ళీ చూసుకోకపోతే నీ నాన్న స్థానం ఏమైంది? హల్లెలూయా. అందరూ తండ్రులు ఉంటున్నారండి. చాలా మంది పిల్లలు ఈ రోజు ఏడుస్తూ ఉంటారు, అయ్యో మా నాన్న మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు. అందరూ చాలా బాగుంటున్నారు కదా, మా నాన్న కూడా మమ్మల్ని బాగా చూస్తే బాగుండేది కదా. మన తండ్రి, అందుకే మన తండ్రి ఎవరండి? పరలోకమందున్న తండ్రి. ఒకవేళ ఈ లోకంలో తండ్రులు
కొడుకుగా. మన దేవుడు ఫెయిల్యూర్ కాని దేవుడు, అడిగిన వాటిని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడికి టుడే మనం ఫాదర్స్ డే చెప్పాలా, రోజు చెప్పాలా? ఎస్, మనకి ఫాదర్స్ డే రోజు అండి. తండ్రి దేవా, తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. యేసయ్య వడిలో మనకేముందండి? సుఖం ఉంది. లోకములో ఉండే తండ్రి దగ్గర సుఖం లేకపోవచ్చు, కానీ యేసయ్య దగ్గర సుఖము కలదు. నిశ్చింతగా ఉండొచ్చు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నిశ్చింతగా వచ్చాడు. నా తండ్రి నన్ను అరుగడుచు ఏ తెలిసి నా నీతి మార్గము. హల్లెలూయా. దూరాదేశం వెళ్ళిపోయి ఏదో బాగుపడదాం అనుకుని ఆశను తమ్మించుకుని వెళ్ళిపోయాడట. అలా తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఈ చేసినవన్నీ గుర్తు పెట్టుకోకుండా తండ్రి వచ్చి హత్తుకుంటున్నాడట. అది అండి మన పరమ తండ్రి. ప్రేమను చూపించే తండ్రి, కృపను చూపించే తండ్రి మన యేసు తండ్రి. హల్లెలూయా. యేసయ్య మన తండ్రిగా ఉన్నందుకు మనము చాలా ధన్యులము. హల్లెలూయా. మునుపు మనం అన్యులమే, యేసయ్య మన తండ్రిగా అంగీకరించినప్పుడు మనము దేవుని బిడ్డలు అనగా ధన్యులు. హల్లెలూయా. ధన్యము ధన్యము ధన్యము, యేసులో నేనుండుట ధన్యము. ధన్యము ధన్యము ధన్యము, యేసులో నేనుండుట ధన్యము. హల్లెలూయా. ఈ పాట నేనే రాస్తున్నాను. ఫుల్ఫిల్గా పాడడానికి దేవుడు మంచి సమయాన్ని ఇస్తాడు. 2 పాటలు ఆయన ఇస్తే రాసుకున్నాను. నిజమైన యేసయ్య మనలో ఉంటే చాలా ధన్యత. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని? ప్రియమైన సంగమా, ముందున్న దినాలు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్త కలిగి హృదయమును శుద్ధి చేసుకుని ఉండాలని చెప్పాడు కదా. బైబిల్ గ్రంథంలో కూడా హృదయ శుద్ధి గలవారు ఎవరంటే? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారట? దేవుడిని చూస్తారు. అంటే ఇప్పుడు మనకు హృదయ శుద్ధిగా లేకపోతే ఎవరిని చూడడం? అంతే కదా. మరి ఇంతవరకు వచ్చి ఆయన మందిరానికి వచ్చి పాస్టర్ గారిని చూడకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటది? అవునా కదా. మరి దేవుని ఎందుకు వచ్చి దేవుని చూడకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటది? ధన్యత ఉండదు. కాబట్టి దేవుణ్ణి చూపించేటువంటి ఒక భక్తుని చరిత్ర, తన ప్రవర్తనలో దేవుని చూపించాడు, తన యథార్థతలో దేవుని చూపించాడు. ఎవరినైనా? యోసేపు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకం అనే పాపము తాను అంటుకోకుండా తనను తాను పవిత్రపరుచుకున్న భక్తుడు యోసేపు. అబ్రహాము వలె విశ్వాసముతో, యోసేపు వలె పరిశుద్ధతతో, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. మోషే వంటి నాయకులు కావాలి క్రీస్తేసుకు. ధైర్యముతో శత్రువును జయించునట్లుగా, ధైర్యముతో శత్రువును జయించునట్లుగా, క్రైస్తవ యువజనమా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తును పోలి నడువుడి, క్రీస్తే సువార్తను చాటుడి, క్రీస్తే సువార్తను చాటుడి. హల్లెలూయా. క్రీస్తును పోలి ఒక సాక్షి అయిపోయాడండి యోసేపు. మనకి ఈనాడు మనం యోసేపు గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన ఎవరిని పోలి నడిచాడండి? క్రీస్తును పోలి. మరి ఆనాడు యోసేపు ఈనాడు సాక్షి
సాక్షిగా మారాడు కదా. మరి ఈనాడు మనము దేవుడి తరానికి సాక్ష్యంగా మారాలని అనుకుంటున్నామా? మనిషి లేకపోయినా వాళ్ళు క్రియలు ఏం చేస్తాయంటండి? సాక్ష్యం చెప్తారు. అవునా కదండి? యేసయ్య మన కొరకు వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మనం ఇప్పటికీ స్మరిస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద భక్తులందరూ వెళ్ళిపోయారు. డిజిఎస్ జనగరన్ గారు, ఏసన్న గారు కానీ, ఎంతో మంది జార్జ్ ముల్లర్ గారు కానీ, సాధు సుందర్ సింగ్, కైలాస్ మహాముని, వీళ్ళందరూ మనం చెప్పుకుంటున్నామంటే దానికి వారి ప్రవర్తన, వారి క్రీస్తును పోలి నడుచుకున్నారు. ఇదిగో ఈ లోకము నాలో ఉంది. లోపం ఉందని చెప్తే ఉపయోగం ఏమండి? లోపం ఉందని చెప్తే ఎన్నిసార్లు ఉపయోగం? లోపాన్ని సవరించుకోవాలి కదా. లోపాన్ని సవరించుకోకుండా నాకు ఇది నా నైజం నా మీద అధికారం చేస్తుందంటే ఏది నీ నైజం అని అడుగుతున్నాడు యేసయ్య. నిజముగా మొట్టమొదటిగా ఒక మూల వాక్యాన్ని తీసుకున్నామండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. జెఫన్యాలో 3 అధ్యాయాలు ఉన్నాయండి. హగ్గయి ముందు, హగ్గయి తర్వాత మలాకి, జకర్యా. జెఫన్యా 3:20. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున, ఏ కాలమును మీరు చూసి చూడగా అంటే ఏ కాలమున మీరు శ్రమ పడ్డారో ఆ కాలమున, ఏ కాలమునైతే మీరు నింద మోసారో ఆ కాలమున, ఏ కాలమునైతే మిమ్మల్ని అందరూ దూషించారో ఆ కాలమున, నీ దూషణ ఏదైనా కావచ్చు, నీ నింద ఏదైనా కావచ్చు, నీ బాధ ఏదైనా కావచ్చు, కానీ ఆ కాలమునే ఏం చేస్తాడట? మొదటిగా ఎక్కడి నుంచి తీసుకొస్తాడట? చెరలో నుంచి రప్పిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆది కాండంలోకి వద్దామండి. మనం యోసేపు గురించి మూలవాక్యాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఆ వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడబోతున్నాడు మనకు. ఆది కాండము 37వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశవాళి ఇది. యోసేపు 18 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. దేవునికి స్తోత్రం అండి. యోసేపుకి యాకోబుకి ఎంతమంది భార్యలండి? 2 భార్యలు. 2 కూడా భార్యలనే చెప్పారండి. కాకపోతే ముందు ఎవరు వీరు? పని కట్టారు. ఎవరికి? ఇక ఒకరు లేయాకి జిల్ఫా పని చేయడం కొరకు పంపించారు. రెండవదిగా రాహేలుకి బిల్హాను పంపించారు. అంతే కదండి. కాకపోతే వారి స్థానాలు తర్వాత మార్చబడ్డాయి. కానీ ఇక్కడ బిల్హా కుమారులు ఇంకెవరి కుమారులండి? జిల్ఫా కుమారులు చెడుతనం చేస్తా ఉన్నప్పుడు వారితో పాటు ఉండడానికి వెళ్ళిన యోసేపు అది గ్రహించి తన తండ్రికి చెప్పడం చేత వారి యొక్క సంతానము ఎవరి మీద కోపం కలిగింది? యోసేపు మీద. మన ఇంట్లో కూడా చూడండి,
తల్లికి ఒక ఫేవరెట్ ఉంటారు. మమ్మీ వీడికి చేశాడు అని చెప్తే వాడు కోపం అన్నమాట. నువ్వు నన్ను మమ్మీ దగ్గర ఎక్కిస్తావు కదా, నువ్వు నాకు దొరికినప్పుడు నేను చెప్తా అంటాడు. అందుకే కొన్ని సందర్భాల్లో వీడు మమ్మీ కొడుకు, వీడు డాడీ కొడుకు అంటారు. అవునా కదండి? అంటే వాళ్ళ డాడీ మీద ఏదో వాళ్ళనేవాడు ఒకడు, వాళ్ళ మమ్మీని మాట అనేవాడు మరొకడు. కానీ ఇక్కడ ఏంటంటే వీడు చేస్తున్న తప్పులు ఎవరికి చెప్పేవాడంటే యోసేపు తండ్రి అయినా యాకోబుకు చెప్పేవాడు. యాకోబు యోసేపు మాట ఎందుకు వినేవాడంటే ముందుగా మనం చూస్తున్నప్పుడు వృద్ధాప్యమందు 3వ వచనంలో వృద్ధాప్యమందు కన్న కుమారుడట. వృద్ధాప్యమందు కన్న కుమారుడు కాబట్టి అంటే యోసేపు చివరివాడ, ఇంకో బెన్యామీను ఉన్నాడు. అయినప్పటికీ దేవుని ప్రేమ మన మీద ఎవరి మీద ఏర్పాటు చేయబడిందో వాళ్ళ మీద ఉంటుంది. యాకోబు కూడా యోసేపు మీద ప్రేమ కలిగింది. ఆ ప్రేమను ఎలా వ్యక్తపరిచారో తెలుసండి? ఒక నిలువు టంగిని కుట్టించి ఇచ్చాడు. నిలువు టంగి అంటే ఎక్కడ ఒక కుట్టు కూడా ఉండదు. అదే నిలువు టంగి యేసు ప్రభు వారు వేసుకున్నారు. నిలువు టంగి అంటే ఇప్పుడు మనం ఏంటి, చేతులు అక్కడానికి ఒకటి ఆట వేస్తాము, చేతులు ఒకటి వేస్తాము. అసలు ఏ విధమైన కుట్టు లేకుండా, ఏ విధమైనది లేకుండా ఒక నిలువ టంగి, విచిత్రమైనటువంటి ఒక నిలువ టంగిని యోసేపు. చూడండి, కొన్ని సందర్భాల్లో మీ ప్రేమ చదవకుండా తల్లిదండ్రులైన వారు పిల్లలు చూస్తే చూడండి కానీ అందరూ ఒకేలా చూడండి. ఒక నొకరాలు చూస్తే మీరు బాగానే ఉంటారు. పిల్లలకి విరోధం కలుగుతారు. ఒక విషయం ఏంటో తెలుసండి, చిన్నప్పుడు కూడా నాకు అదే కోపం వచ్చేది. మా అమ్మ దగ్గర నాకు అదే కోపం వచ్చేది. నేను డబ్బులు దాచుకొని ఏమైనా కొనుక్కునేదాన్ని, మా అమ్మ మాట్లాడుకోలేదు. నాకు మా అమ్మ నన్ను కోపం వచ్చి రెచ్చగొట్టేది. అవి ఎక్కడివి, నువ్వు దాచుకున్న డబ్బులు ఎక్కడివి అని. కాబట్టి ఓ తల్లిగా ఉన్నావా, ఓ తండ్రిగా ఉన్నావా, ఒక అక్కగా ఉన్నావా, ఒక చెల్లిగా ఉన్నావా, ఒక తమ్ముడుగా ఉన్నావా, అందరినీ ఒకే ప్రేమతో చూడండి. ఈ ప్రేమ ఎక్కడికి వెళ్ళిందంటే యోసేపుని చంపేయాలి అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ యోసేపు దేవుణ్ణి ఎక్కువ స్తుతించేవాడంటే వయసు ఎంతండి? 17 సంవత్సరాలు వయసు. 17 సంవత్సరాలున్న యోసేపు ఇప్పుడు 17 సంవత్సరాలని ఎంతగా ఇలా దేవుడు ఎందుకు మెన్షన్ చేశాడు? వయసు చెప్పాల్సిన అవసరం ఏముంది? 17 సంవత్సరాలంటే వీళ్ళకి ఏ ఏజ్ అండి? టీనేజ్. ఎవరి మాట వినలేదు, దేని మీద స్టెబిలిటీ అయి ఉండలేదు. ఒక పని చెప్తే చేస్తానంటారు, అలా చేయకుండా వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసండి, వాళ్ళ వయసు అటువంటి. అటువంటి వయసులో యోసేపు ఎవరిని తలిచాడు? ఎక్కువ దేవుణ్ణి తలిచినటువంటి యోసేపు ప్రార్థన చేస్తా ఉంటే ఒకనొక దినాన్న ఒక కలగన్నాడు. ఇది ప్రాబ్లమే. వాళ్ళు చేస్తున్న తప్పులు చెప్పడము ఒక ప్రాబ్లమే. తండ్రి పుట్టించిన నిలువటానికి కూడా ఒక ప్రాబ్లమే. చూడండి, సమస్య వెంబడి సమస్య ఎవరిని తాకుతున్నాయండి? యోసేపు. నిలువటానికి పుట్టించమని అడిగాడా? అడగలేదు. కలిమని దేవుని అడిగాడా? అడగలేదు. కానీ వారు చేస్తున్న తప్పులు మాత్రం చెప్పాడు. ఒకవేళ వారు కోపపడితే దాని విషయంలో కోపపడాలి. ఏమని వచ్చిందంట? 9వ వచనంలో చూస్తే కనుక 37వ అధ్యాయం ఆదికాండము. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కలగండి. దేవుని ముందో కలగన్నాడు కదా. ఆ కళలో ఏముందంట? తన సహోదరులు అనేటువంటి పనులు వచ్చి ఈయన మనకి సంస్కారం పడతాయి. అసలే కోపంతో ఉన్నారు. ఒకటెక్కడి మేము చేస్తున్న పనులు తండ్రికి చెప్తున్నాడు. ఫస్ట్. 2, మేము మమ్మల్ని ప్రేమించవా తండ్రి యాకోబు? ఈయనకే నిలువటానికి గుర్తిస్తావని 2వ కోపం. 3వ కోపం ఎక్కడ వచ్చిందండి? కళ వచ్చిందంట. ఈ 11 పనులు వచ్చి ఈ 12వ పనికి సాష్టాంగం పడుతుందండి. అలాగా అర్థమవుదండి. ఎందుకంటే మేము 11 మంది వచ్చి నీ కాళ్ళు మొక్కుతామా? చాలా కోపంతో ఉన్నారు. అది కానట్టు దేవుడు చూడండి ఇంకొకటి ఇచ్చాడు.
అందుకే ఎవరన్నా మందలిస్తున్నప్పుడు మందలింపు తర్వాత మరి ఒక మందలింపు ఇంకొక ద్వారా వచ్చిందనుకోండి, ఇది దేవుని కార్యమే. రాష్ట్రంలో ఏం జరిగిందని దేవుడు నాలుగు గురించి మాట్లాడాడు. ఇద్దరితో మాట్లాడాడంటే అది అవసరమైంది, గ్రహించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఎక్కువ సార్లు చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. అంటే చెవులు లేనివాడా? కొన్ని దురద చెవులు ఉంటాయట, లోక సంబంధమైన వార్తలు మాత్రమే వింటారట, దేవుడి మాటలు వినారట. కొంతమంది చూడండి, అంటే ఆ సిస్టర్ చెప్పిందని కాదు, నేను అన్ని పనులు చేస్తానండి, ఒక మాట పడను. అది లోపమా శాపమా పాపమా? లోపమే. అది ఒప్పుకుంటే పాపముగా మారదు, అది శాపముగా తయారదు. అంటే మన లోపము మనకి తెలుస్తుంది. నేను అసలు కొంతమంది చూసానండి, నేను మాట అంటే అసలు పడదు. అలా మాట పడేలాగా దేవుడు కొంతమంది నీ మీదకు దుయ్యబడుతున్నాడు. ఎందుకో తెలుసా? సారబడుతున్నాడు. నీ నుంచి సారము బయటకు రావాలంటే నువ్వు సారబెట్టబడాలి. సమస్యని పొలిలోనూ పుట్టలు వేయబడితే మెరుపులాడి బంగారం వస్తుంది. బంగారంలోని మస్తు తీయకపోతే అది బంగారం అని గుర్తెరుగుతామా? ఆతో కన్న కుట్టుకుపోతాం. హల్లెలూయా. మరి ఏ లోపము నీ మీద ఏర్పాటు చేస్తుంది? ఆ లోపాన్ని తీయడానికి నిన్ను ప్రేమించి లోపాన్ని ఎత్తేవారి దేవుడు నీ ముందు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ గ్రహించాలి మనం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నన్ను కరుణించి కౌగిలించి ముద్దడిగా నీరు తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ. ఎంత ప్రేమ అండి! ఆశ్చర్యం. ఆ ప్రేమను మనం వర్ణించలేము. మరి ఒక వ్యక్తిని నీ మీద నింద మోపుతున్నాడంటే ఆయన పంపించింది ఎవరు? దేవుడే. యోబు మీదకి సాతాన్ని పంపించింది ఎవరండి? దేవుడే. దేవుడు సవాల్ చేస్తున్నాడు, అన్ని తిరిగి వచ్చావు కదా, నా భక్తుడు యోబునాడు నువ్వు చూసావా? మరి నీ విషయములో నా విషయములో యేసయ్య సవాలు విచ్చేలాగా మనం ఉంచుతున్నామా? ఒక దురాత్మ మన దగ్గరకు వచ్చి ఏమో చేసి, అబ్బో ఇంత గొప్ప చెప్పాలో యేసయ్య, ఏమి లేదా అక్కడ? ఒక్క మాట మాట్లాడగానే దేవుడు ఎవరన్నది? ఒక్క మాట మాట్లాడగానే దేవుడు ఎవరు? ఇరానీ సంతానం అని దేవుని హ్యాండిల్ చేస్తుందేమో సాతాను మన వల్ల. కాబట్టి ఏది నీ లోపం ఉందో ఇక్కడ చూడండి. యోసేపు ఏ స్థితికి వచ్చాడో తెలుసండి? అన్నల చేత ద్వేషింపబడే స్థితికి వచ్చాడు. దీనికి కారణం ఏంటో తెలుసండి? యోసేపు పరిశుద్ధతే. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేమో, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేమో, పరిశుద్ధుడమై ప్రభు సన్నిధి చేరి దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా అని అడుగుతున్నాం. దేవా మాట్లాడయ్యా. కానీ ఎవరితో మాట్లాడతాడట? పరిశుద్ధులతో. నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? ప్రభు ఈ దినమందు నీతో మాట్లాడడానికి సిద్ధమై ఉంటున్నాడు. దేవుని సేవకురాలుగా నేను చెప్తున్నాను, ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడడానికి. ఇన్ని సంవత్సరాలైంది నాకు దర్శనం లేదు, కల లేదు, ఆయన పిలుపు లేదు, ఆయన మాట లేదు, ఆయన స్వరం లేదు అని అంటున్నావేమో. దేవుడు నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడడానికి ఆయన నిలబడినప్పుడు పరిశుద్ధత లేదా నిలబడుతున్నాడు.
ఏది ఈ పరిశుద్ధత అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇది నీ యొద్దకు వచ్చింది అంటే దేవుడు నీ యొద్దకు వచ్చినట్లే. ఈ దినాన పరిశుద్ధత కలిగి నీ లోపల నీకు కనబడుతుందా? నీ మాటకారితనం నీకు కనబడుతుందా? నీ చేతులు నీకు కనబడుతున్నాయా? ప్రభు దగ్గర ఒత్తుకొని విడిచిపెట్టు. ప్రభు నిన్ను పరిశుద్ధుడుగా, నిన్ను పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ పొద్దునమంతా ఆస్తి అక్కడికి రాదట. మరి అక్కడికి వస్తుందండి? మన దేవుడే మనకు అక్కడికి వస్తుంది. కాబట్టి యోసేపుకి ఆ పద్దెనమందు పరిశుద్ధత అక్కడికి వచ్చిందండి. యోసేపుకి ఆ పద్దెనమందు పరిశుద్ధత అక్కడికి వచ్చింది. అందరూ ఒక మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని వీడుంటే మనకు కష్టమే, వీడుంటే మనకి కష్టమే, ఏది చేయలేడు తండ్రి. మనం ఎంతమంది వెళ్ళినా యోసేపేడి యోసేపేడని కంగారు పడిపోతా ఉంటారు. ఇవన్నీ చూశాడు. యాకోబు ప్రేమ యోసేపు మీద చూశాడు. యాకోబు కూడా ఏం చేశాడంటే, వీళ్ళంతా అంత ప్రేమ గలవాడిని ఎందుకు మాత్రం పంపించాలి? వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇంకొక పిల్లల్ని పంపిస్తారు. ఆ పిల్లలు అన్న ఏం చేస్తున్నాడో చూసినప్పుడు, అక్క ఏం చేస్తున్నాడో చూసినప్పుడు పంపించింది వేడి. కానీ కాలం ఎవరికి వచ్చేసిందని అక్కడ యోసేపు వచ్చింది. ఏమైంది అనేది చూస్తే అన్నలందరూ కలిపి ఏం చేద్దాం అనుకున్నారు? యోసేపుని ఫస్ట్ చంపేద్దాం అనుకున్నారు. ఫస్ట్ ఏమనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. అందులో బెన్యామీన్ అన్నాడు, అన్నలారా. రూబేన్ అన్నాడు, అన్నలారా వద్దు, ఈయన కూడా మనతోటి అన్న తమ్ముడే కదా, మన సహోదరుడే కదా, మనం ఈ విధంగా చేయొద్దన్నా అని ఇంకొక ఆలోచన కలిగింది. ఏం చేద్దాం? ఒక గొయ్యి తెద్దాం, ఆ గొయ్యిలో వేసి కప్పెట్టారు. ఎందుకంటే ఏదో ఒక రోగం వచ్చిందని తినేస్తుందని. అది చెయ్యి చూసినప్పుడు మళ్ళా ఒక ఆలోచన వచ్చిందని, ఎవరికి అమ్మేద్దాం? ఎవరికి అమ్మేద్దాం? అంటే వాళ్ళు ఎవరినైనా కొనుక్కుని బాధ్యతగా తీసుకెళ్ళిపోతారండి. ఇష్మాయేలీ వాళ్ళకి అమ్మేద్దాం. మనకెందుకు వచ్చింది అంటే, చూడండి, ఒకరే ఉంటే నిజంగా చంపేసేవాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఆలోచనలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలా ఉంది. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇది చేస్తుంటే వద్దు, దేవుని ఉగ్రత వచ్చేస్తుందని ఒకరు అంటారు. ఏ పర్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి తప్పు చేయట్లేదు, చంపేశారా? దేవుడు నిన్ను చంపకుండా నిన్ను ఉంచాడంటే నీ ద్వారా ఒక కార్యాన్నైనా చూడబోతున్నాడు. అంతేగాని ఆయన నిన్ను చూడకుండా ఉండట్లేదండి. ఆవిడ ఆ రోజు ఏడుస్తుంది తన బిడ్డ కోసం. యేసయ్య చూసాడా లేదా? అక్కడి నుంచి పంపించేయమని చెప్పింది ఎవరు? దేవుడే. ఆగని పంపించేయమని చెప్పింది ఎవరు? దేవుడే. మరి ఇక్కడ చూస్తుంది కూడా దేవుడే. హల్లెలూయా. నీ బాధ్యత అంతా చూస్తున్నది నీ దేవుడైన యెహోవాయే. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. దేవుడు మీ పేరు పెట్టి మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచాడా? దేవుడి పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఆయన ఏం చేస్తున్నాడట? అన్ని చూస్తున్నాడు. ఆ నేల తిత్తులు నీళ్ళైపోవడం చూశాడు. ఆ బిడ్డ ఏడవడం చూశాడు. ఆ ఏడుస్తున్న బిడ్డను చూడలేక తల్లి చాటుగా వెళ్ళిపోయింది. ఆవిరిని చూశాడు. అన్ని చూస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసండి? ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వేం ఆలోచిస్తున్నా, ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసండి? ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయమైనందున, సర్వోన్నతుడా నీవే నాకు
నా ఆదరణ నీవేనయ్యా, నా ఆనందము నీవేనయ్యా అని యోసేపు ఏడుస్తున్నాడు. యోసేపుని అమ్మి వేసిన అన్నల్ని వేసే చూశాడా లేదండి? మరి ఎందుకు ఆపలేదు? ఇదే మనకు కావలసినటువంటి వర్తమానం. దేవునికి స్తోత్రం. నీవు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు? నీ తమ్ముడిని అమ్మి వేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు? పరీక్ష నిరీక్షను, నిరీక్షను ఓర్పును, ఓర్పు సహనమును, సహనము ఫలమును ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆపలేదో తెలుసండి? ముందు ఏమి జరుగుతుందో దేవునికి తెలుసు. ఈనాడు నీవు శ్రమలనే కొలిమిలో ఉన్నావా? ఆ కొలిమిలో నువ్వు బాధపడుతున్నావా? ఏంటయ్యా నన్ను విడిచిపెట్టేశావు? నేను చాలా సందర్భాల్లో దేవా ఇంత శోధనలో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, ఎందుకయ్యా నువ్వు ఆలోచించట్లేదు? ఎందుకయ్యా నేను ప్రార్థన చేస్తుంటే అందరికీ సహాయం చేస్తున్నావు, నన్ను ఎందుకయ్యా నేను జ్ఞాపకం చేసుకోవట్లేదని నేను అన్నా. మీరు కూడా ఒక సందర్భాల్లో అనే ఉన్నారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే నాకన్నా బాగా లేని వాడు పాస్ అయ్యారు కదయ్యా, నన్ను ఎందుకు పాస్ చేయలేదయ్యా? ఒక సహోదరు ఏమంటూ తెలుసండి, అన్ని అబద్ధాలే చెప్తారండి వాళ్ళు, అన్ని తప్పులే చేస్తారు, వ్యభిచారం చేస్తా ఉంటది, అయినా వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బో కనిపిస్తుంది, నేను ఎంత నీతిగా ఎంత యథార్థతగా ఉంటున్నాను. నిజంగా యథార్థతగా ఉంటున్నావా? యథార్థవంతుడు తన యథార్థతను బట్టి అతిశయించకూడదట. నేను యథార్థంగా ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను అంటే ఎవరిలో నీలో ఎవరు చేశారు? ఫస్ట్ ఎవరు వచ్చారండి? డైరెక్ట్ గా లూసిఫర్ వచ్చేసింది. లూసిఫర్ అదే అనుకుంది కదా, ఇంకా మనం బయట అంటున్నామేమో. లూసిఫర్ బయట కూడా చెప్పలేదు, తన మనసులోనే అనుకుంది. మనసును స్వాధీనం చేసుకున్న దేవుడు ఆ మాట వినలేదా? మరి యోసేపు కష్టాన్ని దేవుడు చూశాడు కదా, మరి ఎందుకు ఆయన ఆలస్యం చేశాడంటే ముందు కాలంలో మేలులు. ఒక కష్టం నీకు కలిగిందా, ఒక నష్టం నీకు కలిగిందా, ఒక నింద నీకు వచ్చిందా, ఒక అవమానం నీకు సాహసపడిందా? ఏమేమున్నాయండి నీ ముందు? మేలులున్నాయి. మనకు అవి తెలియకుండా ఏడుస్తా ఉంటాం, బాధపడతా ఉంటాం. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆమె ప్రార్థన చేస్తే అన్ని జరుగుతున్నాయట, ఆమె మాత్రం అనారోగ్యం తగ్గట్లేదు. ఆమె రోజు ప్రార్థన చేసినారు, అయ్యా నేను ఒక ముస్లిం కుటుంబంలో నుంచి వచ్చాను కదయ్యా, నా కుటుంబం అంతా మార్చబడ్డారు కదయ్యా, నేను అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు అందరూ స్వస్థత పొందుతున్నారు కదా ఆయన, నేనెందుకు స్వస్థత పొందట్లేదయ్యా? నాకు మాట ఎందుకు ఇలా జరిగిందయ్యా అంటే దేవుడికి ఏమని చెప్పాడట, నీవు ఆ బాటలో వెళ్తేనే కదా ఆ బాట ఎలా ఉందో నీకు తెలుస్తుంది, ఆ శ్రమలో వెళ్తేనే కదా. అటువంటి శ్రమల వారు ఎవరైనా నీ ఎదుకు వస్తే నువ్వు చెప్పగలుగుతావు. యోసేపుకి దేవుడు ఆ సమస్యలో వచ్చి పంపించాడు. పంపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? 39వ అధ్యాయంలో చూస్తే మనం యోసేపు ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇశ్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. కొనడం ఒకంతైతే తర్వాత చూడండి, మనకు కలిగిన శ్రమంలో ఎక్కడో ఒక చోట నుంచి ఒక వాక్యాన్ని మనకు అందిస్తాడు దేవుడు. మనం అది పట్టుకోం. శ్రమ పట్టుకుని సంవత్సరాలు పరుగులు ఎడతా ఉంటాం. ఒక్క మాట మాట్లాడాడండి యోసేపుతో దేవుడు 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. దేవునికి స్తోత్రం. యోసేపు ఎవరు తోడై ఉన్నాడని? దేవుడు. నిజముగా దేవుడు నీకు తోడై ఉంటే నీ ఇంటిలో ఉంటే ఎక్కడ, మేడలో ఉంటే ఎక్కడ, ఇంటిలో ఉంటే ఎక్కడ, శరసాల్లో ఉంటే ఎక్కడ, ఎక్కడున్నా కూడా నీవు ఎవరివి? దేవుని బిడ్డవి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా ఫలిస్తూ ఉంటావు, ఎక్కడున్నా కూడా
వృద్ధి పొందుతానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వృద్ధి పొందాడు. పోతీఫర్ ఏం చేశాడంటే తన వృద్ధిని చూసి ఇంటికి యజమానుడిగా చేశాడు. ఇంటికి యజమానుడిగా చేసినప్పుడు అంతటిని ఎవరెక్కడ పోతీఫరు తనంతటి మీద తనకు అధికారం ఇచ్చినప్పుడు ఇక్కడే ఒక సమస్య ప్రారంభమైంది. కానీ యోసేపు అది సమస్యగా తీసుకోలేదు. మనమైతే ఎలాగా అందు ఏమైందో ఇక్కడ చూద్దాం. చూడండి 9వ వచనం, నీవు 8వ వచనం చూడు. అయితే ఒక నిమిషం 7, 8, 9. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు గొప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, అంత అప్పగించాడు కదా. అంతలో పోతీఫర్ భార్య ఉందా లేదా? అంతా అప్పగించాడు. పోతీఫర్ అంతా అప్పగించాడు. పోతీఫర్ని అప్పగించుకోలేదు. అవునా కదండి? పోతీఫర్ని అప్పగించుకోలేదు. మరి ఇప్పుడు ఆయన భార్యని అప్పగించాడా లేదా? అప్పగించాడా లేదా? మాట్లాడే ఇక్కడ రాయలేదు. కానీ ఇక్కడ పోతీఫర్ వేరు, పోతీఫర్ భార్య వేరు కాదు. ఇక్కడ ఈ భార్య భర్తలు ఇరువురు ఎవరండి? ఏక శరీరులు. పోతీఫరే లెక్కొస్తుంది అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి, నిన్ను తప్ప నాకు అన్ని అప్పగించాడు. ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఏం మాటో తెలుసండి, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు. పోతీఫర్ భార్య ఎవరి మీద కన్నేసిందంటండి? యోసేపు మీద కన్నేసి తనతో సైనించమని అడిగిందట. అడగడానికి గల కారణం ఏంటో తెలుసా? అధికారం ఉంది కదా అని అధికారాన్ని ఉపయోగించింది. ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవాలనుకోలేదు యోసేపు. ఆయన ఎంత నా మీద నమ్మకము కలిగితే ఇంతటిని నాకు అప్పగించుంటాడు. అప్పగించినప్పుడు పోతీఫర్కి నేను విరుద్ధంగా చేయనని మొదటిసారి తృణీకరించాడు. రెండోసారి తృణీకరించాడు. మూడవసారి ఆమె ఏం చేసిందంటే అడగలేదు, డైరెక్ట్గా వచ్చి ఆయన్ని పట్టుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. సమయం లేదు కాబట్టి తొందరగా చెప్తున్నాను. పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి ఏం చేశాడండి యోసేపు? పారిపోయాడు. పారిపోతున్నప్పుడు ఆయన చొక్కా యొక్క ఒక భాగం ఏం చేతిలోకి వచ్చింది. ఆమె గమనించింది. ఇంతలాగా పారిపోతున్నటువంటి యోసేపు ఎక్కడికి వెళ్ళి చెప్తాడు? రాజుతో చెప్తాడు. రాజుతో చెప్తే రాజు నన్ను ఏం చేస్తాడో నాకు తెలుసని ఈమె ముందుగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చెప్పిందో తెలుసండి, ఇదిగో ఈ హెబ్రీయుడిని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు, వానితో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేశాను. చూడండి, ఈ హెబ్రీయుడిని ఇక్కడ తెచ్చారు. కానీ హెబ్రీయుడు ఏమనుకున్నాడు? అంతటి మీద చూడండి అక్కడ ఏం చెప్పుంటది రాణి, అంతటి మీద అధికారిగా ఇచ్చావు కదా, నా మీద కూడా అధికారం వస్తుందని తన అధికారాన్ని నా మీద ప్రదర్శించాడు అని పెద్ద కేక వేసి చెప్పినప్పుడు ఇక్కడ ఒక విశేషం అండి. మంచితనాన్ని చూసి రాజు ఎవరికి ఇచ్చాడండి అధికారాన్ని? యోసేపుకి ఇచ్చాడు. చూడండి, భార్య మాట వినగానే మంచి పని అంతా ఏమైపోయింది? స్త్రీలు ఇటువంటి వారై ఉన్నారు. ఒక మాట చేస్తారు, ఏడుస్తూ చెబుతారు, చేసేదంతా వాళ్ళే చేస్తారు. దేశం పాడైపోవడానికి, రాజ్యం పాడైపోవడానికి కారణం ఎవరో తెలుసా అండి? స్త్రీలే. స్త్రీ వల్ల రాజ్యాలు పాడైపోయి, స్త్రీ వల్ల రాజ్యాలు బాగుపడ్డాయి. ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోవాలన్నా స్త్రీయే కారణం.
మరి ఇక్కడ స్త్రీలుగా ఉన్న మనము కుటుంబాలు పాడు చేసుకుంటున్నామా, గృహాలు పాడు చేసుకుంటున్నామా, పరిస్థితులను పాడు చేసుకుంటున్నామా? ఏ స్థితిలో ఉన్నాం? కానీ యోసేపు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడండి. రాజు కోపం వచ్చింది, వెంటనే ఆమె నా స్థితిలో చూశాడు. ఏ స్థితిలో? ఆ యోసేపు వస్త్రపు చెంగు తన చేతిలో కనబడగానే ఏం ఆలోచించలేకపోయాడు. ఒక కోపం కలిగింది, మోహోద్రం, చాలా కోపంతో ఏం చేశాడంటే యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? చెరసాలలో బంధించమన్నాడు. మన మూలవాక్యం ఏంటండి? మూలవాక్యానికి వద్దాం ఒకసారి. మొదట ఏం చేస్తాడట? చెరసాల నుంచి. జపన్య 3:20. మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని చెరలో నుండి రప్పించి. మిమ్మల్ని సమకూర్చిన హల్లెలూయా. చెరలో నుంచి రప్పించడం అంటే విడిపించటం. యోసేపు చెరసాల్లోకి వెళ్ళాడు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడిని ఎక్కువగా స్తుతిస్తా ఉన్నాడు. నమ్మకస్తుడు, చూడండి, నమ్మకస్తుడు, చెరసాల్లో ఉన్న నమ్మకస్తుడే, రాజు ఇంటిలో ఉన్న నమ్మకస్తుడే, గొర్రెల కాపరిగా ఉన్న నమ్మకస్తుడే. ఈ నమ్మకస్తుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్నాడు. అక్కడ చెరసాల యొక్క అధిపతి ఏం చేశాడు? అన్ని బాధ్యతలు యోసేపుకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితి మారింది, స్థలము మారింది. దేవుని యొక్క ఘనత ఎక్కడ? యోసేపు మీదకి మారలేదండి. అక్కడ యోసేపుకి ఘనతనిచ్చాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. పానదాయకులు ఇద్దరు ఒక కలగన్నారు. ఆ కలకి భావాన్ని ఎవరు చెప్పారు? యోసేపు చెప్పినప్పుడు వారు అన్నారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే కళలు అవన్నీ నేను చెప్పట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యోసేపు అనమన్నాడు, నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. చూడండి, ఇద్దరిలో ఒక కళ నెరవేర్చబడి ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి వెళ్ళాడు. ఈ వెళ్ళిన వ్యక్తి మర్చిపోయాడు. మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయేలా చేశాడా? ఎస్, మర్చిపోయేలా చేశాడు. ఎందుకంటే ఆ కాలమున, ఏ కాలమున? ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలమున ఏం చేస్తాడంట? చెర నుంచి రప్పిస్తాడు. అంటే ఆ కాలం ఇంకా రాలేదు కాబట్టి యోసేపు విషయంలో పానదాయకుడు మర్చిపోయాడు. రాజుగారికి ఒక కళ వచ్చింది, దానికి భావం చెప్పేవారు ఎవరు లేదు. అర్రే, ఇప్పుడు పానదాయకుడికి గుర్తొచ్చిందంట. గుర్తొచ్చిందని పానదాయకుడు అనుకుంటున్నారు, గుర్తు చేసింది దేవుడే. అప్పుడు అంటున్నాడు, అయ్యో నేను ఎలా మర్చిపోయాను? యోసేపు అనేటువంటి ఒక భక్తిపరుడు ఆ చెరసాల్లో ఉన్నాడు. తనకి నేను చెప్పినప్పుడు నాకు ఇలాగ సమాధానం ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను. రాజా, నువ్వు కనిన కళను యోసేపుకు చెబితే తను దీనికి భావం చెప్తాడు అన్నప్పుడు ఆ కళ ఎవరికి వచ్చిందండి? ఫరోకు వచ్చింది. ఇంతకు ముందు పోతీఫర్ ఎవరండి? పోతీఫర్ ఎవరంటే ఫరో దగ్గర ఒక ఉద్యోగస్తుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ రాజు ఎవరు? ఫరో దగ్గర ఉద్యోగస్తుడు ఎవరు? పోతీఫర్ కింద ఉద్యోగస్తుడు ఎవరు? యోసేపు. ఇది ముందు యోసేపు స్థానం. నీతిగా యథార్థంగా నిలబడినప్పుడు స్థానము పెరుగుతుంది. ఇప్పుడు పోతీఫర్ అక్కడ పెట్టాడు కదా, తర్వాత ఈ విషయం ఎవరు తెలుసుకున్నాడు? పానదాయకుడి ద్వారా ఫరో తెలుసుకుని యోసేపుని బయటికి రప్పించాడు. రప్పించినప్పుడు దాని యొక్క భావం తెలుసుకున్నాడు. ఆ భావము ప్రకారంగా అక్కడ ఏం జరిగిందండి? 7 సంవత్సరాలు ఏం జరిగింది? కరువు వచ్చింది. ఆ శ్రమలన్నిటి నుంచి ఏ విధంగా యోసేపు చెప్పాడో ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మొదట ఏం చేశాడు? చెరలో నుంచి. ఎప్పుడు? ఆ కాలమున చెరలో నుంచి ఏం చేశాడు? రప్పించాడు. తర్వాత ఏం చేశాడు? సమకూర్చాడు. నిధులన్నీ సమకూర్చాడు. 7 సంవత్సరాలు ఆ ధనాగారంలో, ఆ ధాన్యాగారంలో ధాన్యం అంతా సమకూర్చాడు. తర్వాత ఏం చేశాడండి? మూలవాక్యంలోకి సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తున్నాడండి. ఇప్పుడు యోసేపును నడుస్తున్నాడు. అన్నలందరూ వచ్చారు. ఇప్పుడు నడుస్తున్నాడు. అప్పుడు ఏమైపోయాడు? మౌనంగా ఉండిపోయాడు.
ఇప్పుడు నడుస్తున్నాడు. అన్నలారా, మీకు ఒక తండ్రి ఉన్నాడు అనుకుంటాను, మీకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు అనుకుంటాను. అవన్నీ మాట్లాడి వాళ్ళు ఏరియాని సమకూర్చాడా లేదా, నడిపించాడా లేదా? ఇప్పుడు ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడట? నిజముగా భూమి మీద నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును హల్లెలూయా. ఇది ఎవరి వాక్కండి? దేవుడైన యెహోవా వాక్కు. ఇంత ముందు అవమానము, తర్వాత అవమానం. అరే, నా అన్నలు నన్ను ఈ విధంగా చేస్తే ఏదో నన్ను బయటికి తీసుకొచ్చావనుకున్నానయ్యా, మరలా ఇష్మాయేల్ చేతికి వెళ్ళానయ్యా. ఏదో నన్ను ఒక ముందుకు నడిపించావనుకున్నాను, మరో పోతిఫర్ ఇంటికి వచ్చానయ్యా. ఏదో నువ్వు నన్ను రక్షించావంటే మరలా ఎక్కడికి వెళ్ళానయ్యా? అప్స్ అండ్ డౌన్. కృంగిపోలేదు. ఎక్కడైనా నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ వరకు దేవుడు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? పేరును, ఖ్యాతి. పోతిఫరిలో ఇంటిలో ఉన్నప్పుడు ఖ్యాతి వచ్చిందనుకో, ఆ ఇంటికే పరిమితం అయిపోయేది. వాళ్ళ అన్న దగ్గర వచ్చినప్పుడు అక్కడికే అయిపోయేది. ఇప్పుడు దేశము మీద హల్లెలూయా, భూజనులందరి ఎదుట ఏం చేస్తానన్నాడు? మంచి పేరును, ఖ్యాతిని. హల్లెలూయా. నువ్వెక్కడ ఓడిపోయావో ఒక్కసారి గుర్తెరిగితే ఆ కాలమున మీరు చూచుచుండగా మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను, మిమ్మల్ని నేను సమకూరుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను. అప్పుడు మీకు పేరును, ఖ్యాతిని కలుగు చేస్తాను. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెనా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. హల్లెలూయా. ఎక్కడ పడిపోయాడు? మొట్టమొదటిగా అన్నల దగ్గర. అన్నలే పడగొట్టేశాడు. చివరగా ఎక్కడికి వచ్చాడండి? అదే అన్నల మధ్య మంచి పేరు, మంచి ఖ్యాతి. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవును, ఈ దినమందు నువ్వు ఓడిపోయావనుకుంటున్నావేమో, నేను బలహీనురాలను అనుకుంటున్నావేమో. నువ్వు ఓడిపోలేదు. నిన్ను గెలిపించుట కొరకు నీ దేవుడైన యెహోవా నీ పక్షమునున్నాడు. నీ మీద యుద్ధము చేయడానికి వారొకరి త్రోవను వస్తే నీ దేవుడిని చూసి వాళ్ళు ఏం చేస్తారంట? 7 త్రోవలు పారిపోతారంట. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మీ ఎడల బలమైన కార్యము, ఏదో చిన్న చితకా పని నీకు అప్పగించి దేవుడు నీవు ఒక చిన్న స్థానానికి పరిమితం అయిపోదాం అనుకుంటున్నావు. లేదు. అలా అనుకుంటే యోసేపు ఆ యొక్క కానాను దేశానికే పరిమితం అయిపోయేవాడు. లేదనుకుంటే ఆ పోతిఫర్ ఇంటికే పరిమితం అయిపోయేవాడు. లేదనుకుంటే ఆ సరసాలకే పరిమితం అయిపోయేవాడు కాదు. ఎక్కడండి? భూజనులందరి ఎదుట ఏమిస్తానన్నాడు ఆయన? పేరు, ఖ్యాతిని ఇస్తాను. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుచున్న వాగ్దానం. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే యేసయ్య నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే జయమనిచ్చడానికి. ఎందుకో తెలుసా అండి? మనం ఎన్నడూ ఓడిపోము. ఎందుకో తెలుసా? మన దేవుడు ఓడిపోలేదు, మనల్ని ఓడిపోనివ్వడు.
దేవునికి స్తోత్రం. దేవుడి మధ్యాహ్న సమయంలో ఒక మంచి మాట, ఒక మంచి వాగ్దానం నీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఏంటంటే, ఆ కాలమున, నీవుండే కాలమున, దేవుడు నిర్ణయించే కాలమున దేవుడు నీకు కార్యము చేయడానికి సిద్ధమై ఉన్నాడు. కానీ నువ్వేవో చేస్తున్నావేమో, ఎక్కడికో వెళ్తున్నావేమో, ఫలితము శూన్యం. ఆ కాలము కొరకు నువ్వు వేచి ఉండాలి. నిర్ణయ కాలము కొరకు నువ్వు వేచి ఉండాలి. నువ్వు అనేక స్థలాలకు వెళ్తున్నావు, అనేకమైన ఆనందాలు పొందుతున్నావు. దాని వలన నీ సమస్య తీరిందా? అధికమైందా? నువ్వేమన్నా సంతోషిస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. నిందలు నీకు వచ్చాయా? అవమానాలు నీకు వచ్చాయా? యోసేపు పోతీఫర్ భార్య దగ్గర నుంచి, అంటే ఒక పాపము నుంచి బయటికి వెళ్ళిపోయాడు. యోసేపు నీతి ఆయనకు వస్త్రంగా మార్చబడింది. అందుకేనండి నీతిమంతుడుగా యోసేపు తీర్చబడ్డాడు. యోసేపు ధరించిన నిలువుటంగి ప్రశస్తమైనది. మన ప్రభు అయిన యేసే ధరించిన నిలువుటంగి ప్రశస్తమైనది. మరి దేవుడు నీకు నిలువుటంగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి నీవు సిద్ధమేనా? ప్రభు రాకడ అతి సమీపమై ఉన్నది. మీ హృదయాలను జాగ్రత్తగా చూసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఈ యొక్క వాక్యమును మనకు మధ్యకి ఇచ్చాడు. పరిశుద్ధత లేకపోతే ప్రభు దగ్గరికి చేరలేము, ఆయన చూడలేము. పరిశుద్ధత, యోసేపు పరిశుద్ధత ఏం చేసిందండి? ఒక మంచి పేరును, ఒక ఖ్యాతిని సాక్ష్యంగా మార్చబడిపోయాడు. ఈ దినమందు మనకి పరిశుద్ధత కలిగిన వ్యక్తి, తన పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తి అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? యోసేపు. మరి నీ పరిశుద్ధత నీకు అలంకారంగా ఉందా? నీ పరిశుద్ధత నీకు ఏ విధంగా ఉన్నది? అదే కాలమందే లేచి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామగాన కీర్తన మన ప్రవర్తనలో చూపిస్తున్నామా? ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఈ పునరుత్థాన దినమందు, ఈ సత్యవాక్య సహవాస పెంతుకోస్తు ప్రార్థన దినమందు ఈ సంఘములో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏంటో తెలుసా? ఓ నా ప్రియమైన సంఘమా, మీ యొక్క హృదయాలు ఎక్కడున్నాయని అడిగాడు. నిజమే, మీ హృదయం ఎక్కడ ఆగిపోయింది, మీ ఆలోచన ఎక్కడ ఆగిపోయిందని దేవుడు అడుగుచున్నాడు. నిన్ను నీవే సరి చేసుకుంటే తీర్పు పొందకపోకుండా ఉంటావు. మరలా ఆదివారం వరకు నీ పరిశుద్ధతను కాపాడుకుంటే పర్లేదు, దేవుడే చూస్తాడు. ఆయనకి తెలియదేంటి? ఆయనకి తెలియదా? ఆయనకి తెలిస్తే, ఆయన చేస్తే, ఆయన ఉంటే మనం ఎందుకండి? మనల్ని ఆయనలో ఉంచుట కొరకు, మన కొరకు ఆయన రక్తం ఎందుకు చిందించాలి? అది అడిగామా? ప్రాణం ఎందుకు పెట్టాడు? అడిగామా? మరి పరిశుద్ధతగా ఉండమంటే ఆయనకు తెలియదేంటి? నా హృదయం ఆయనకు తెలుసు కాబట్టి ఈ వాక్యం ఈ రోజు నీ ముందుకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడంటే ఆయన, బ్రదర్ చెప్పారు కదా ఇందాక వాక్యము, రోమాపత్రిక 8:26 ప్రకారంగా, అటువలనే ఆత్మయు మన బలహీనతలను ఎరిగి చెప్పనా సత్యముగాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడట. మన బలహీనతలు ఏమై ఉన్నాయో ఆయన తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. హల్లెలూయా. ఎందుకు పాడినా తెలుసండి? మన బలహీనత ఆయన తెలుసు కదా, మరి ఎందుకు అడగాలి? అదే కదా మనం ఇందాక అన్నది, నా హృదయం ఆయనకి తెలుసు, నీ హృదయం ఆయనకి తెలుసు, మరి నీ బలహీనత కూడా ఆయనకి తెలుసు. మరి ఎందుకు అడుగుతున్నాం? బలహీన సమయంలో ప్రభా నీ బలాన్ని నాకు ఈయన అని అడుగుతున్నాం. ఎందుకు అడగాలి? ఆయనకి తెలియదా? అడగకే మీలో కొందరు పొందుకోకపోతున్నారు అన్నారు. అడగండి, ఎస్, కానీ ఎప్పుడు అడగాలి? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికప్పుడు అడగాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి.
ప్రతి ఒక్కరము మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. రెండోది వచ్చి 4 కోరుతారు. ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరిస్తే. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యములు గొప్పవి తండ్రి. అయ్యా, ఈ ఉదయ కాలమందు ప్రభా మొదటి సెక్షన్లో మీరు మాట్లాడారు తండ్రి. అవును దేవా, నీకే వందనాలు. రెండవదిగా యోసేపు పవిత్రుడై నీ నామాన్ని నాయన స్తుతించటానికి, నీ నామాన్ని గణపరచటానికి ప్రతి క్షణములో నమ్మకస్తుడుగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాడు నాయన. ఎందుకంటే పరిశుద్ధత లేకుంటే యెహోవాకి ఇష్టడై ఉండడం అసాధ్యము. కాబట్టి ఈ దినమందు ప్రభా ఈ వాక్య భాగాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన, ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా పరిశీలన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. పరిశుద్ధత, పరిశుద్ధత, యథార్థత, నమ్మకము కలిగి నీ యొద్ద ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానన్నావు. మేము మొర్రపెట్టి ఏడ్చి మొత్తుకున్నా కాదు కానయ్యా, ఆ కాలమున ఒక నిర్ణయ కాలం అంటూ ఉంటుందన్నావు తండ్రి. ఆ కాలమున ప్రభా మీరు మా ఎడల చేస్తున్న కార్యములను బట్టి వందనాలు. ఈ పరిశుద్ధమైన వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో ఫలింప చేసిన ఆయన యోసేపు వలె యథార్థత కలిగి జీవించడానికి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కార్యములు మా యందు ఉంచండి. ఈ పరిచర్యని ఇంకనూ బలముగా జరిగించండి అయ్యా. ఈ మౌలాలి ప్రాంతంలో తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలు. అనేక మంది జనులు భ్రష్టత్వంలో జిగజారిపోతున్న జనులను నాయన నువ్వు తీసుకొస్తున్న విధానం బట్టి వందనాలు. నూతనాత్మలు రక్షింప చేస్తున్నందుకు వందనాలు నాయన. నీ కొరకు నాయన ఒక మంచి ప్లాట్ఫామ్ గా నాయన ఈ స్థలాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ, ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడి మీ నామాన్ని మహింపరుచుకున్నారు తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు అప్పగించి అడిగి పొంది నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడితే పాట పాడు. ఆశ పాట పాడు.